నా పేరు కురువ పాలయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈనాడు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 27 నెలల కాలం గడుస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పడిపోయింది. ఎక్కడికెక్కడే నిర్వీర్యం అవుతున్నది. విద్య పైన సమీక్ష చేయడం లేదు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్, ముఖ్యమంత్రి గారు. మరి చూస్తున్నాం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా మంది విద్యార్థులు దాదాపు ప్రైవేటు కాలేజీల్లో చదువుతూ ఉన్నారు. మరి ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, పీజీ, డిగ్రీ, బీఎడ్ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. వారికి ఇంతవరకే ప్రభుత్వం వచ్చి 27 నెలలు అయితే కూడా ఫీజు రింబర్స్మెంట్ లేక ఇవాళ నానా ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు. వాళ్ళకి ప్రైవేట్ యజమాన్యాలు, కాలేజ్ యజమాన్యాలు టీసీలు ఇస్తలేవు, మెమోలు ఇస్తలేవు. హైయర్ ఎడ్యుకేషన్ పోదామంటే ఇబ్బందికరంగా ఉన్నది. అదేవిధంగా అట్ ద సేమ్ టైం మరి ప్రైవేట్ కాలేజీలు కూడా మూతేసుకునే పరిస్థితి ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే మరి 9,000 కోట్లకు పైగా ఫీజు బకాయిలు ఉన్నాయి. మరి వాటిని ఎప్పుడు విడుదల చేస్తాడో చెప్పలేని పరిస్థితిలో ఉంది రేవంత్ రెడ్డి సర్కారు. మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో దాదాపు ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రతి సంవత్సరం. మరి వారికి ఫీజు రింబర్స్మెంట్ లేకపోతే ఇవాళ వాళ్ళు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. ఇవాళ పీజీలు చేయాలంటే ఇబ్బందికరంగా ఉన్నది. ఇవాళ వాళ్ళు ఏదైనా నెరవేర్చాల లక్ష్యం అంటే బడుగు బలహీన వర్గాల కళ నెరవేరాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. మరి ఈ రకంగా ఫీజు రింబర్స్మెంట్ లేక విద్యార్థులను ఎక్కడికెక్కడే ఇబ్బందికరంగా గురి చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అదే విధంగా మళ్ళీ నిరుద్యోగులకు కూడా ఈరోజు రాష్ట్రంలో మరి చాలా మోసపూరితమైన కాంగ్రెస్ ఆనాడు మరి హైదరాబాద్ అశోక్ నగర్కి వచ్చి మేము వచ్చిన సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని మరి నమ్మబలికి మరి విద్యార్థులను అందరితో వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఛాయ్ చర్చ పెట్టి మరి విద్యార్థులు అందరూ కూడా కుసబెట్టుకొని మరి ఛాయ్ చర్చ తాగుతూ మరి మేము వస్తే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. మరి ఎక్కడ ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు కూడా ఫిల్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇవాళ చాలా మందికి పెళ్లిలు కాక మరి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న చాలా ఏళ్ల నుంచి ఇవాళ వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఇవాళ రూమ్లు కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో కూడా గ్రంథాలయాల్లో నిరుద్యోగులు చదువుకుంటూ ఇవాళ పరిస్థితి దిక్కుచోని పరిస్థితిలో ఉన్న నిరుద్యోగులు వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. మరి అందులో జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ప్రతి నెల కూడా జాబ్లు వేస్తా చెప్పి ఇవాళ అది జోబ్ క్యాలెండర్ గా మారింది. దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా నిరుద్యోగులకు నట్టేట ముంచినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు. మరి అదే విధంగా విద్యార్థులకు, చదువుకునే విద్యార్థినులకు కూడా స్కూటీలు ఇస్తారని చెప్పింది. మరి ఇవాళ ఒక్క విద్యార్థినికి కూడా ఈ రాష్ట్రంలో స్కూటీలు రాలేదు. మరి అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పింది. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తుంది. ఇంతవరకు ఈ రోజు ఒక్కరికి కూడా 4,000 భృతి ఇవ్వలేదు. మరి ఇప్పుడు బడ్జెట్ స్టార్ట్ అయింది, అసెంబ్లీ స్టార్ట్ అయింది, నిన్న స్టార్ట్ అయింది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర పైన, విద్యా వ్యవస్థ పైన మక్కువ చూపాలని కోరుతా ఉన్నాం. మరి ఏవైతే ఉన్నాయో, ఏవైతే హామీలు ఇచ్చినాయో వాటన్నిటి కూడా నెరవేర్చాలని మరి ఈ సందర్భంగా వారికి విన్నవిస్తున్నాం. ఇవాళ వాళ్ళు ఏం చెప్పినారు మేనిఫెస్టోలో ఆ రోజు, మేము విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినారు. మరి ఇంతవరకు 7% కూడా దాటలేని పరిస్థితిలో ఉన్నది. మరి అందుకోసమనే ఇప్పుడు అసెంబ్లీ నడుస్తా ఉన్నది. మరి మీరు ఏవైతే విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ హామీలు ఇచ్చినారో మరి ఇవాళ విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయించండి. మరి తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. నిరుద్యోగులకు మరి 4,000 పెన్షన్ ఇవ్వండి. అదేవిధంగా ప్రతి యువ వికాసం కింద మీరు మరి ప్రతి విద్యార్థి కూడా 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పినారు. ఇంతవరకు ఒక భరోసా కార్డు దిక్కులేదు. అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పినారు. ఇంతవరకు దిక్కులేదు. మరి ఇట్లనే చెప్పుకుంటూ పోతే మీరు 420 హామీలు ఇచ్చినారు, 6 గ్యారంటీలు ఇచ్చినారు. ఇవాళ ఏ గ్యారంటీ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. 420 హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కేవలము కళ్ళబల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తా ఉన్నారు. ఖబర్దారు కాంగ్రెస్ ప్రభుత్వమా, ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో విద్యార్థులకు న్యాయం చేయాలి. మరి అందులో భాగంగా అన్ని ఫీజు రింబర్స్మెంట్ కూడా విడుదల చేయాలి. లేని పక్షంలో మేము ఖచ్చితంగా అసెంబ్లీలో ముట్టడిస్తాం. త్వరలోనే విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.